అందరం హృదయం మీద చేయి పెట్టుకుని ఆ హృదయం మీద సిలువ ముద్ర వేసి, ప్రభా ఈ హృదయాన్ని ఈ రోజు నుండి నీకే అర్పిస్తాను. ఈ హృదయంలో ఈ రోజు నుండి నీకే ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాను ప్రభా. ఈ హృదయంలో నీ కోసం ఒక అందమైన సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను ప్రభా. ఈ లోకానికి కాదు, ఈ లోక వ్యామోహాలకు కాదు, ఈ లోక వ్యక్తులకు కాదు, నీకే మొదటి స్థానం నేను ఇస్తాను యేసయ్యా. ఇప్పుడు వరకు మనుషులకు ఇచ్చాను, మోసపోయాను. ఇప్పుడు వరకు ఈ లోక వ్యామోహాలకు ఇచ్చాను, మోసపోతున్నాను, మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను ప్రభా. నీతో నేనుంటే నాకు ఏ కొదువ కూడా ఉండదు ప్రభా. ఈ లోకంలో మురిపించి మోసం చేసే మనుషుల దగ్గరికి ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా తండ్రి అని పిలవగానే పరిగెత్తుకుని వచ్చే నీకు మాత్రం ఆఖరి స్థానాన్ని నేను ఇస్తున్నాను. మాయ మాటలు చెప్పేవారికి నేను మొదటి స్థానం ఇస్తున్నాను. కానీ నిత్య జీవము కలిగినటువంటి నీ మాటలకు మాత్రం ఆఖరి స్థానాన్ని ఇస్తున్నాను ప్రభా. నాలో మార్పును దయచేయండి. ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకుని ఎక్కడ నిత్య జీవపు మాటలుంటాయి, ఎక్కడ సంతోషకరమైనటువంటి మాటలుంటాయో, ఎక్కడ మోసకరమైన మాటలుంటాయో తెలుసుకునే ఆ మంచి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రభా. ఈ ఆరాధనలో నా కుటుంబంలోనికి, నా జీవితంలోనికి, నా బిడ్డల జీవితంలోనికి వేయించేయండి. ఇంకా ఎంతోమంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ప్రతిరోజు మన ఇంటికి వచ్చి యేసయ్య తలుపు తట్టి, బిడ్డా నీ ఇంటిలోకి నేను వస్తాను ఈ రోజు అంటే, ఐఎమ్ బిజీ విత్ మై సీరియల్స్, ఐఎమ్ బిజీ విత్ మై మూవీస్, ఐఎమ్ బిజీ విత్ మై ప్రిపరేషన్స్, నాట్ టుడే లార్డ్, కమ్ సమ్ అదర్ టైమ్ అని మన ఇంటికి వచ్చిన దేవుని పంపేస్తున్నా. ఈరోజు ఈ ఆరాధన ద్వారా యేసయ్య నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి రావాలనుకుంటున్నాడా? ఆ యేసయ్య నీ ఇంటికి వస్తే ఏం చేస్తా? కిచెన్లో పని చేస్తూ టీవీ చూస్తావా? నీ ఇంటికి యేసయ్య నిన్ను చూడడానికి వస్తే అవి వచ్చి అక్కడ కూర్చోండి యేసయ్య అని కిచెన్లో నీ పని చేసుకుంటావా? కూరగాయలు కోసుకుంటూ సినిమా చూస్తావా? కూరగాయలు చూస్తూ, కూరగాయలు కోసుకుంటూ ఈ ఆరాధనలో పాలు పంచుకుంటావా? ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తే గబగబా లేస్తా, ఉన్నాయని పక్కన పెడతా, వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి నమస్కరిస్తావు, లోపలికి రండయ్యా అని పిలుచుకుని వస్తా. ఒక మనిషికి నీవంత ప్రాముఖ్యత ఇస్తే ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవునికి, మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అనేక వేల మంది మరణిస్తూ ఉంటే, మన ఇంటి దరిదాపులకు కూడా ఆ పరిస్థితులు రానివ్వకుండా కాచి కాపాడుతున్న దేవునికి ఎలాంటి గౌరవం ఇస్తా? కాళ్ళు రెండు ముందుకు పడేసి దేవుని ఆరాధనలో పాలు పంచుకుంటున్నావా? భయభక్తులతో, శ్రద్ధగా, విశ్వాసంగా ఆ దేవుని వైపే చూస్తూ, ఆ దేవుడు నా కోసం ఇంకా ఏం మాట్లాడతాడా అని ఆత్మీయ దాహముతో ఎదురు చూస్తున్నావా? ఒక్కసారి ఆ దేవుని వైపు చూడు. ఒక్కసారి ఆ దేవుడు దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని వైపు చూడు. నీ కోసం, నా కోసం, ఈ లోక శాంతి సమాధానం కోసం మనందరినీ కాపాడడానికి ఎంతో ప్రేమతో ఈ లోకానికి వచ్చి, ఎన్నో ఆశలతో ఈ లోకానికి వచ్చి మనందరినీ కాపాడుతుంటే చంపేశాం. మంచి చేస్తుంటే, మంచి మాట్లాడుతుంటే చంపేశాం. మన పాపముతో, పాపపు ఆలోచనలతో చంపేశాం. 3 సంవత్సరాలు కూడా బతకనివ్వలేదు ఆ గొప్ప దేవుని. అయినా కూడా అయ్యో ఎన్నో కలలతో నేను వచ్చానే,
నా బిడ్డలను దీవించాలని, వాళ్ళని ఒక బాటలో నడిపించాలని, ఒక ఉన్నతమైన జీవితాన్ని వారికి ఇవ్వాలని ఎంతో ఆశతో ఈ లోకానికి వస్తే 3 సంవత్సరాల పరిచర్యలోనే నన్ను చంపేశారో అని చిదరించుకుని వెళ్ళిపోలేదు ఆయన. మరణించి మరణాన్ని చేయించి నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మనుషులు ఏదో ఒక రోజు మనల్ని మోసం చేస్తారని ఆయనకు తెలుసు. మనతో ఉన్న వారే మన గురించి చెడుగా మాట్లాడి మన కోసం అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతారని ఆయనకు తెలుసు. ఈ లోకపు శక్తులు, దుష్ట శక్తులు, ఆటంక శక్తులు మనని నరకానికి చేరేంత వరకు వదిలిపెట్టవని ఆయనకు తెలుసు. అందుకనే అప్పుడే జన్మనిచ్చిన అమ్మ, అప్పుడే చిన్న చిన్న అడుగులతో నడుస్తున్నటువంటి తన బిడ్డను ఎక్కడికి తీసుకుని వెళ్ళినా, దేవుని సన్నిధిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఆ బిడ్డ వైపు ఒక చూపు చూస్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఎక్కడ పడిపోతాడో, ఏమైపోతాడో అని, ఎవరొచ్చి పట్టుకుని వెళ్ళిపోతారో అని, ఎక్కడ తప్పిపోతాడో అని ఆ తల్లి ఆ బిడ్డ వైపు ఒక చూపు చూస్తూనే ఉంటుంది. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని కూడా చూస్తూనే ఉన్నాడు. మనం ఆయన్ని చంపేసినా, మనం ఆయన్ని మోసం చేసినా, మనం ఆయన్ని కాదనుకున్నా, ఆయన మాత్రం ఎప్పుడు మనల్ని కాదనుకోలేదు ప్రియ సహోదరులారా. కారణం, he loves us so much. He gave his life. He shed his last drop of his blood to release us from the clutches of Satan, to give us the salvation, to give us the eternal joy, eternal happiness, to give us the redemption. కానీ చంపేశాం. ఆ గొప్ప దేవుడి రోజు అంటున్నాడు, బిడ్డ, ఆ రోజు నన్ను బ్రతకనివ్వలేదు, ఈరోజు మళ్ళీ సజీవంగా నేను నీ కోసం వచ్చాను. నీ ఇంటిలో ఒకరి మొక్కలు ఒకరు చూసుకోలేక ఎప్పుడు విరక్తితో, మనస్పర్ధాలతో, గొడవలతో నీవు పోట్లాడుకుంటూ ఎక్కడ నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటావో అని నీ ఇంటిలోనికి రావాలని ఆశపడుతున్నాను. నా కోసం ద్వారాలు తెరుస్తావా? నా కోసం నన్ను ఆహ్వానించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకో. నీలో ఉన్నటువంటి ఏ బలహీనత ఆ గొప్ప దేవుని నీ ఇంటిలోనికి రానివ్వకుండా చేస్తుంది? నీలో ఉన్నటువంటి ఏ బలహీనత, ఏ పాపం నీ హృదయంలోనికి ఆ దేవుని రాకుండా చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. కోపము, అసూయ, క్షమించలేని మనస్తత్వమా, సహించలేని మనస్తత్వమా, ఏది నీకు ఆ దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నాయో ఒకసారి గుర్తించుకో, ఒకసారి మననం చేసుకో. ఆ గొప్ప దేవుడు నీ హృదయంలోనికి రావాలని ఆశపడితే నీ ఎడమ చేతిని నీ హృదయం మీద పెట్టి నీ కుడి చేతిని పైకి లేపి నాతో చెప్పు, యేసయ్యా, యేసయ్యా, నేను పాపిని యేసయ్యా, నేను మోసం చేస్తున్నాను యేసయ్యా, మీకు విరుద్ధంగా జీవిస్తున్నాను యేసయ్యా, ఇప్పటి వరకు ఈ లోకానికి మొదటి స్థానం ఇస్తూ ఉన్నాను యేసయ్యా, ఈ వ్యక్తుల కోసమే మొదటి స్థానాన్ని ఇస్తున్నాను యేసయ్యా, ఈ వ్యక్తులకై మొదటి స్థానం ఇస్తున్నాను యేసయ్యా, యేసయ్యా, ఈ రోజు నుండి నీకే నేను మొదటి స్థానం ఇస్తాను, నిన్నే నా హృదయంలో ఆహ్వానిస్తాను, నిన్ను వదిలిపెట్టను యేసయ్యా, నువ్వు లేకుండా ఉంటే నేను జీవించలేను యేసయ్యా, నీవే నాకు కావాలి యేసయ్యా, నీవు నాతో ఉంటే నాకు ఏ కొదువ ఉండదు యేసయ్యా, ఏ కొదువ ఉండదు యేసయ్యా, నా ఇంటిలోనికి రండి, నా కుటుంబంలోనికి రండి, నా జీవితంలోనికి రండి, మా బంధుమిత్రుల కుటుంబాలోనికి రండి, ప్రతి బిడ్డలోనికి రండి, వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చండి యేసయ్యా, యేసయ్యా, నిన్నే ఆహ్వానిస్తున్నాను, నిన్నే
ఆహ్వానిస్తున్నాను, నిన్నే ఆహ్వానిస్తున్నాను, నిన్నే ఆహ్వానిస్తున్నాను. నిన్నే ఆహ్వానిస్తున్నాను. రండి యేసయ్యా, రండి యేసయ్యా, రండి యేసయ్యా. రండి యేసయ్యా. అందరు రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని మరొకసారి ఆరాధించి మహిమపరుచుకుందాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని నిమిషాల పాటు కూర్చుని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో వాక్యం ద్వారా ఆ గొప్ప దేవుని మాటలను మనం ఆలకిద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రేపేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. రేపటి రోజున మన జీవితాలు ఎలా మారుతాయో అర్థం కానటువంటి ఈ పరిస్థితుల్లో అనేకమైనటువంటి శోధనలు, కొంతమందికి జీవితం మీద విరక్తి పుట్టవచ్చు. బయటికి వెళ్ళడానికి సమయం లేదు. ఇంటిలో ఎంతసేపు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఉంటాం. బయటికి వెళితే మన శరీరం మనకు కాదు అని, ఈ విధంగా అనేకమైన ఆటంకాలు, ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇంటిలోనేమో గొడవ, బయటికి వెళితేనేమో దెబ్బలు. ఇవన్నీ భరించలేక ఇంటిలో ఉండటానికి ఇష్టం లేకపోయినా భరించవలసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఇష్టమున్న చోటకి పరిగెత్తుకుని వెళ్ళిపోతా. ఇప్పుడు ఇష్టమున్నా లేకపోయినా నీ ఇంటిలోనే ఉండాల్సిందే. ఎంతకాలం ఉంటా? ప్రేమ ఉన్న చోట ఎక్కువసేపు ఉండవచ్చు, ఎన్ని సంవత్సరాలైనా జీవించవచ్చు. కోపము, పగ, అసూయ ఉన్నది నలుగురే. నలుగురు 4 విధాలుగా ఆలోచించటం, 4 విధాలుగా మాట్లాడుకోవటం, 4 రకాల మనస్తత్వాలతో జీవించటం. ఇలాంటి మనుషుల మధ్య ఒక్క క్షణం ఉన్నా కూడా చాలా కష్టంగానే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఆ యొక్క తలంపులు, అనేకమైనటువంటి తలంపులకు గురి అవుతూ ఉంటాడు. ఎందుకు ఈ జీవితం అని చిరాకుతో, అనేకమైనటువంటి ఆలోచనలతో జీవిస్తూ ఉంటాడు. ఇదే సైతానుడుకు ఒక అనుకూలమైనటువంటి సమయం. ఇతరులతో పోట్లాడడానికి, ద్వేషించడానికి, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి సైతానుడికి ఒక అనుకూలమైనటువంటి సమయం. ఈ అనుకూలమైనటువంటి సమయాన్ని
నీవు దేవునికి ఇష్టమైన సమయంగా ఎలా మారుస్తావు? దేవునికి ఇష్టమైనటువంటి విధంగా ఏ విధంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చుకుంటా? ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు తలపెట్టినటువంటి ఆశయాలు నెరవేరటం లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్లు ఏమైపోతాయో అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఎవరి వైపు చూస్తున్నావు? ఈ భయంకరమైన పరిస్థితుల గురించే ఆలోచిస్తూ నీ జీవితాన్ని నీవే కృంగ తీసుకుంటున్నావా? నారు పోసిన దేవుడు నీరు పోస్తాడు, అన్నీ మన మంచికే జరుగుతాయని ఆలోచిస్తున్నావా? రోమీయులకు రాసిన లేఖ 8:28లో దేవుని ప్రేమించే వారికి, దేవుని మీద ఆధారపడే వారికి, దేవుని చిత్తానుసారంగా జీవించే వారికి, దేవుని వెదకే వారికి, దేవుని కోసం దాహముతో పరిగెత్తే వారికి అన్నీ మంచికే జరుగుతాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఇది నీ మంచికే అని తెలుసుకో. సో ఫార్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ. కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సైతానుడు కరోనా వ్యాధి ద్వారా శోధిస్తూ ఉంటే దానిని దేవునికి ఇష్టమైన సమయంగా నీవు మార్చేసుకో. దేవునికి అనుకూలమైన సమయంగా నీవు మార్చు. అనేకమైనటువంటి వ్యాధుల ద్వారా, సమస్యల ద్వారా సైతానుడు మనల్ని పోరాడుతూ ఉంటే నీ ఇంటి చుట్టూ కంచె వేసుకో. నీ ఇంటి చుట్టూ దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేసుకో. ఎలా? ప్రార్థన ద్వారా, దివ్య పూజాబల్లో పాలు పంచుకోవటం ద్వారా, ఆరాధనల ద్వారా, జపమాలల ద్వారా, దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, కుటుంబంతో సమాధానంతో ప్రేమతో జీవించటం ద్వారా ఏం చేస్తున్నావో తెలుసా? నీ ఇంటి చుట్టూ కంచెను కట్టేస్తున్నా, గోడను కడుతూ ఉన్నా. ఎంతగా నీవు దేవునిలో, దేవుని వైపు చూస్తూ నీవు జీవిస్తావో అంతగా నీ ఇంటి చుట్టూ ఉన్న ఆ దేవుని ఆధ్యాత్మికమైనటువంటి గోడ చాలా ఎత్తులో పెరిగిపోతుంది. ఎంత ఎత్తులోనంటే ఏ దొంగ కూడా గోడపైకి దూకి రాలేనటువంటి, ఏ వ్యాధి కూడా నీ ఇంటిలోనికి ప్రవేశించలేనటువంటి ఎత్తైనటువంటి గోడ. శత్రువుల నుండి, రోగముల నుండి, బాధల నుండి, సమస్యల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకునే ఒక గోడ నీవు ఈ ఆరాధనలో పాలు పంచుకోవటం ద్వారా నీవు తయారు చేసుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఇద్దరి వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి కనుక మనం గమనించినట్లయితే, ఒక యువకుడు యేసు ప్రభును చూసి పరిగెత్తుకుని వస్తున్నాడు. ఒక యువకుడు యేసు ప్రభును చూసి పరిగెత్తుకుని వచ్చి మోకరించి అడుగుతూ ఉన్నాడు, యేసయ్యా, నేను పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు. గమనించండి, ఈ యువకుడు చాలా ధనవంతుడు, అన్ని ఐశ్వర్యాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ లోకంలో నాకు అన్ని ఉన్నాయి, కానీ దాని ద్వారా నాకు సంతృప్తి లేదు. పరలోకంలో కూడా నేను వెళ్ళాలి, పరలోకంలో కూడా నేను నిత్య జీవాన్ని పొందుకోవాలి, పరలోక ఐశ్వర్యాన్ని కూడా నేను పొందుకోవాలి. అలా నేను పొందుకోవాలంటే ఏం చెయ్యాలి అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. ప్రియ సహోదరులారా, దేవునికి చాలా సంతోషం వేసింది, చాలా సంతోషపడ్డాడు. ఒక యువకుడు, ఒక యవ్వన వయసులో ఉన్నటువంటి వ్యక్తి, ఉడుకు రక్తముతో ఉన్నటువంటి వ్యక్తి మామూలుగా దేవుని దగ్గరికి రావటానికి చాలా కష్టపడతారు. దే వాంట్ టు స్పెండ్ దేర్ మ్యాక్సిమం టైం ఎంజాయింగ్ దేర్ లైఫ్. పిక్నిక్లు కానీ, సినిమాలు కానీ, షికార్లు కానీ, గేమ్స్ కానీ, దే స్పెండ్ వెరీ లిటిల్ టైమ్ విత్ ద లార్డ్. సమ్టైమ్స్ దే డోంట్ మైండ్ ఈవెన్. యవనస్తులు దేవుని దగ్గరికి రావటం అంటే దేవునికి చాలా ఇష్టం అంట.
ఎందుకంటే ఈ యవ్వన వయసులో ఈ లోకంలో పడిపోకుండా ఆయన దగ్గరకు పరుగెత్తుకుని వచ్చే వాళ్ళను దేవుడు దీర్ఘాయుషుతో మంచి భవిష్యత్తుతో దేవుడు దీవిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక యువకుడు దేవుని దగ్గరికి యవ్వన సమయంలో కూడా దేవుని దగ్గరికి నీ బిడ్డలు వెళుతున్నారంటే నీ పెంపకంలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, మా అబ్బాయి అండి పర్వాలేదండి, మా అబ్బాయి తరపున నేను గుడికి వస్తాను. ఏమ్మా మీ పిల్లలు గుడికి రాలేదని అడిగితే, లేదండి వాళ్ళు క్రికెట్కి వెళ్ళారండి, వాళ్ళ గేమ్స్కి వెళ్ళారండి, వాళ్ళ సినిమాకి వెళ్ళారండి, వాళ్ళ పార్టీలకు వెళ్ళారండి, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయడానికి వచ్చానండి అని చెప్తూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరే పాడు చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బిడ్డ పుట్టగానే దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళవలసిన నీవు, ఆధ్యాత్మికంగా నడిపించవలసినట్టు నీవు, వాళ్ళు ఏం చేసినా కూడా పట్టించుకోకుండా ఉండటం కూడా నీ బాధ్యతను నీవు దాటుతున్నావని అర్థం. నీ బాధ్యతను నీవు మీరుతున్నావని అర్థం. ఈరోజు యవ్వన వయసులో ఉన్నటువంటి నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఒక్క బిడ్డే కదా, ఒక్క కుమారుడే కదా, వీడి కోసమే కదా, వెళ్ళినా నా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి నీ కోసం నేను గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. యవ్వన వయసులో, ఆ చిన్న వయసులో గుడికి తీసుకుని వెళ్ళి దేవుని యందు భక్తిని, దేవాలయం పట్ల మమకారాన్ని, ఆసక్తిని నీ బిడ్డలకు నీవు నేర్పిస్తే నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా విజయంతోనే జీవిస్తారు. సముద్రపు నడి మధ్యలోనికి నీవు విసిరివేసినా కూడా వాళ్ళు వీదుకుంటూ వచ్చేస్తారు. ఎందుకంటే you have given the right thing in the right time. You have shown them the right path, not the wrong path. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నీ బిడ్డలు ఈ యవ్వన వయసులో దేవుని ఎత్తుక్కుంటూ, ఈ లోకంలో నాకు ఎంత అందం ఉన్నా, ఎన్ని అందసందాలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చినా, దేవా నీవు లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్ అని గ్రహించగలిగే నీ బిడ్డలు నీకుంటే నీ కుటుంబం అంతా దీవించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక్క బిడ్డే, ఇవి నా ఆస్తులన్నీ వాళ్ళ కోసమే కదా అని ఏది అడిగితే అది ఇవ్వటం, ఎక్కడికి వెళతానంటే అక్కడ పంపించటం, ఏది చేసినా, ఏమి తెలుసుకున్నా కూడా ఏం మందలించకుండా ఏమైపోతాడని నోరు మూసుకుని ఊరుకోవటం, నీ బిడ్డల పతనాన్ని నీవే తయారు చేస్తున్నా. అది కాకుండా చిన్నప్పటి నుంచి దైవ జ్ఞానాన్ని, దైవ భీతిని నీ బిడ్డలకు నేర్పిస్తే, ఈ లోకములో వస్తువులను కాకుండా దేవుని యొక్క సజీవ మాటలు కలిగిన ఈ గ్రంథాన్ని నీ బిడ్డలకి ఇస్తే సముద్రంలో పడేసిన ఈదుకుంటూ వచ్చేస్తారు. సమస్యలు, ఆటంకాలు వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యలను జయించుకుని వచ్చేస్తారు. కారణం ఏమిటంటే, ఇదిగో ఈ వాక్కులో, ఈ గ్రంథములో నిత్య జీవము కలిగినటువంటి మాటలు ఉన్నాయి. సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలో ఈ వాక్యం బోధిస్తూ ఉంది. సముద్రంలో విసిరివేసినప్పుడు ఎలా ఈదుకుని రావాలో ఈ వాక్యం బోధిస్తూ ఉంది. ఈ గ్రంథం తెలియచేస్తుంది. ప్రియ సహోదరులారా, బైబిల్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల కంటే, అన్ని పుస్తకాల కంటే అతి విలువైనది, అతి అమూల్యమైనది, అతి శక్తి కలిగినది, ఎంతో దేవుని ఆశీర్వాదంతో నింపబడినటువంటిది ఈ గ్రంథం. దీన్ని నీ బిడ్డలకు పరిచయం చేస్తే, నీవు ఆస్తులు, ఈ లోకంలో ఆస్తులు, ఐశ్వర్యాలు నీ బిడ్డలకు ఇవ్వకపోయినా ఈ ఒక్క ఆస్తిని, ఈ ఒక్క దేవుని మాత్రం నీ బిడ్డలకు పరిచయం చేస్తే, ప్రియ సహోదరులారా, నీవు చనిపోయే ఆఖరి క్షణం వరకు నిశ్చింతగా నీవు ఉండవచ్చు, సంతోషంగా నీవు ఉండవచ్చు. కానీ కొంతమంది తల్లిదండ్రులు నాకంటే నా బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నారు. తప్పే లేదు ప్రియ బిడ్డలారా. బీటెక్కులు, ఆ టెక్కులు, ఈ టెక్కులు, అన్ని టెక్కులు చదివిస్తున్నారు. తప్పే లేదు. వాటితో పాటు ఈ దేవుని గనక మీరు నేర్పించకపోతే, ఈ దేవుని గనక మీరు పరిచయం చేయకపోతే, పెళ్లి చేసుకుంటాడు, ఉద్యోగం వస్తుంది, వేరే దేశాలకు ఎగిరిపోతాడు, ఇక్కడ వృద్ధాప్యాయంలో తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక
నీకేదైనా రోగం వస్తే చూసేవాళ్ళు లేక ఇక్కడే నీ జీవితాన్ని కుమిలిపోయి బ్రతకాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రార్థన చేయి, ప్రభా నా బిడ్డలా తయారు కాకూడదు. 2 చేతుల పైకి లేపి నీ బిడ్డల కోసం ఈరోజు నీవు ప్రార్థన చేయి. ఎంతో గారాభంగా పెంచుకున్నా, ఎంతో అమూల్యంగా నీవు పెంచుకున్నా, ఎన్నో కలలతో నీ బిడ్డలను పెంచుకున్నా, నీకున్నా లేకపోయినా ఉన్నతమైన స్కూల్లో పెట్టించా, కాలేజీలో పెట్టించా, నీకు బట్టలు ఉన్నా లేకపోయినా ఉన్నతమైనటువంటి డ్రెస్ వాళ్ళకి కొని ఏ కొదువ లేకుండా అన్నీ నీ బిడ్డలకి ఇస్తున్నా. ఈరోజు ప్రార్థన చేయి, ప్రభా నేను ఎన్నో కలలు కని పెంచుకుంటున్నటువంటి పోషించుకుంటున్నటువంటి నా బిడ్డలు నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. అన్ని సమయాలలో నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చే బిడ్డలుగా ఉండాలి అని ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు మంచి పనులు, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క త్యాగాలు, తల్లిదండ్రుల యొక్క మంచి క్రియలు మీ బిడ్డలకు దీవెనకరంగా మారబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బిడ్డలందరూ కూడా చేతులు పైకి లేపండి. 2 చేతులు పైకి లేపి దేవునికి మాట ఇవ్వు. ప్రభా నా తల్లిదండ్రుల త్యాగాన్ని నేను చూడలేకపోయాను, నా తల్లిదండ్రులు నా కోసం పడినటువంటి కష్టాన్ని నేను చూడలేకపోయాను. అది కావాలి ఇది కావాలి అని వాళ్ళని పీల్చుకుని తినేశాను. వాళ్ళ ఇంటిలో ఉన్నవా లేవా అని ఎంత కష్టపడుతున్నారో చూడకుండా, నా కోసం ఎన్ని బాధలు పడుతున్నారో కూడా గమనించకుండా, నా సంతోషం కోసం, నా యొక్క ఎంజాయ్మెంట్ కోసం, నా సంతృప్తి కోసం, నా పేరు కోసం నా తల్లిదండ్రులను పీల్చుకుని తినేశాను. మంచిగా చదువుకోమని డబ్బులు ఇస్తుంటే సినిమాలకి షికారులకి వెళ్ళి కాలేజీలకు వెళ్లకుండా, చదువుకోకుండా స్నేహితులతో తిరిగి జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఈరోజు దేవునికి మాట ఇవ్వు. ఈరోజు ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడు. యవ్వన వయసులో నన్ను ఎత్తుక్కుంటూ నా రాజ్యం కోసం దాహముతో తపిస్తున్నాడని ఆ బిడ్డను చూసి దేవుడు చాలా సంతోషపడ్డాడు. ఈరోజు మనందరి విషయంలో కూడా దేవుడు సంతోషపడాలి. ఆ ఉడుకు రక్తములో అనేకమైనటువంటి శోధనలకు గురి అయినా వాటన్నిటిని కూడా జయించుకుని నా బిడ్డ నా దగ్గరికి వచ్చాడే అని, యవ్వన కాలములో నా కాడిని మోయువాడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నాడు. నా దగ్గరకు వచ్చిన వాడు ధన్యుడు, వాడు సదా దీవించబడతాడని దేవుడు చెప్తున్నాడు. యవ్వన వయసులో నువ్వు ఆయన దగ్గరికి రాగలిగావంటే జీవితం అంతా కూడా ఆయన నిన్ను పట్టుకుని వదిలిపెట్టాడు. నాకు ఉద్యోగం కావాలి అని మనుషుల దగ్గరికి పరిగెత్తుతున్నావు, ఇప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తు. నాకు పెళ్లి కావాలి, వివాహం కావాలి, మంచి వ్యక్తిని చూపించని నువ్వు మనుషుల దగ్గరికి వెళుతున్నావు. నీకు మంచి వ్యక్తి ఎవరైనా తెలుసా? ఇదిగో మా ఇంటిలో ఒక అమ్మాయి పెళ్లికి సిద్ధముగా ఉంది, మా ఇంటిలో అబ్బాయి పెళ్లికి సిద్ధముగా ఉన్నాడు, ఒక మంచి సంబంధాలుంటే చూడండి అని మనుషుల దగ్గరికి వెళుతున్నావు. ఉపయోగం ఏమి ఉండదు ప్రియబిడ్డలారా. ఒక్కొక్కసారి వాళ్లే తెలిసి నిన్ను మోసం చేయవచ్చు. కానీ రోజు దేవుని దగ్గరికి రా. ప్రతిరోజు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నిండుగా దివ్య పూజాబల్లో పాలు పంచుకోవడానికి, ఆరాధనలో పాలు పంచుకుని ఆయన ఆరాధించడానికి ఆ గొప్ప దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన్నే పట్టుకుని, ఆయన పాదాలు పట్టుకుని సకల సమస్యల నుండి, ఆటంకాల నుండి విడుదల పొందుకునే గొప్ప అవకాశాన్ని ఆ దేవుడు మనందరికి ఇస్తున్నాడు. అడుగు, 2 చేతులు పైకి లేపి, ప్రభువా నేను నీ చిత్తానుసారముగా నేను జీవించాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి. ఇప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ కూడా క్షమించండి ప్రభువా. నా తల్లిదండ్రులను మోసం చేసి జీవించాను, వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పి జీవించాను, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను దొంగతనం చేసి జీవించాను. ప్రభువా ఈ రోజు నుండి నీకు ఇష్టమైన బిడ్డగానే నేను జీవిస్తాను. మొదట నీకే మొదటి స్థానం ఇస్తాను ప్రభువా. ప్రభువా నా జీవితంలో నాకేం కావాలో నీకే తెలుసు కదా ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చండి అని ఆ దేవుని అడగండి. ప్రియ సహోదరులారా, యవ్వన సమయంలో ఆయన కోసం 2 చేతులు పైకి లేపితే నీ కోసం ఆయన 2 చేతులు చాచి ఆ 2 చేతులను పట్టుకుని ఎక్కడైతే నిలబడ్డావో, ఏ స్థాయిలో నీవు నిలబడ్డావో, ఏ పరిస్థితిలో నీవు నిలబడ్డావో అక్కడి నుంచి ఉన్నతమైన స్థాయికి నిన్ను లేపనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుని మహిమపరచు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ దేవుని దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరించి పరలోకం పట్ల దాహముతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి దేవుడు సంతోషపడ్డాడు. అయ్యా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ మై సన్. ఈ లోకంలో నువ్వు ఏది అడగకుండా పరలోకాన్ని అడుగుతున్నా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పి ఆయన ఒక మాట చెప్తున్నాడు. నీవు పరలోకంలో కూడా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞలను పాటించు అని. ఆ దేవుని ఆజ్ఞలను పాటిస్తే చాలు, నీవు తప్పకుండా పరలోకములో వారసత్వాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటావని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ యువకుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా తండ్రి, నేను క్రైస్తవ జీవితంలో కుటుంబంలో పుట్టా, మంచి కథోలిక కుటుంబంలో పుట్టా. మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పుడు గుడికి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ 10 కమాండ్మెంట్స్, ఈ 10 ఆజ్ఞలు అన్నీ కూడా నేర్చుకున్నాను అని అంటున్నాడు. దేవుడు ఇంకా సంతోషపడ్డాడు. ఎందుకు సంతోషపడ్డాడో తెలుసా? ఒక మంచి కుటుంబంలో నీవు పుట్టినందుకు, ఒక మంచి తల్లిదండ్రులు నీకు ఉన్నందుకు. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలను క్యాటకిజం క్లాస్కి పంపిస్తున్నారు? ప్రతి వారం ఆదివారం పూజ అయిపోయిన తర్వాత విచారణ స్వామి అనౌన్స్ చేస్తాడు, మై డియర్ పేరెంట్స్ ప్లీజ్ లీవ్ యువర్ చిల్డ్రన్ ఫర్ క్యాటకిజం క్లాసెస్. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళి, ఫాదర్ గారండి, ఈరోజు మా అబ్బాయికి ట్యూషన్ ఉంది, వచ్చే వారం ఎగ్జామ్ ఉంది, కాబట్టి ఇప్పుడు వదిలేసాను అని తీసుకుని వెళ్తారు. నీ బిడ్డ 1 గంట సేపు క్యాటకిజం నేర్చుకోవడానికి నీవే ఆటంకపరుస్తున్నా? కానీ ఈరోజు దేవుడు చాలా సంతోషపడుతున్నాడు. ఎందుకో తెలుసా? చిన్న బిడ్డను చేయి పట్టుకుని దేవుని ఆలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి దైవీకమైనటువంటి ఆ క్లాసుల్లో పాలు పంచుకుని నీ బిడ్డలకు 10 ఆజ్ఞలు నేర్పించావే, ఆ తల్లిదండ్రుల గురించి చాలా సంతోషపడుతున్నాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? అదే తల్లిదండ్రులుగా నీవు ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టుకో. ఐఎమ్ గ్రేట్ అని నువ్వే నీకు చెప్పుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మై డియర్ సన్, యు సీమ్స్ టు బి సో రిచ్, యు హావ్ ఆల్రెడీ రీచ్డ్ హెవెన్ హాఫ్ వే. ఇంకొంచెం హాఫ్ ని వెళ్ళాలంటే ఒక పని చేయమన్నాడు. వెళ్ళు, నీకు చాలా ఉంది కదా, అవన్నీ కూడా అమ్మేసి పేదలకు దానం చేసి వచ్చి నన్ను అనుసరించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరం కూడా ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ ఉద్యోగం కోసమే ఇన్ని బాధలు, ఆ ఆస్తుల ఐశ్వర్యాలు సంపాదించుకోవడం కోసమే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడుతుంటే అవే అమ్ముకుని వచ్చేయమంటే అందరికీ చాలా కష్టమే. ఇదిగో భయంకరమైన పరిస్థితి. విదేశాల్లో చాలా మంది చనిపోతున్నారు, కోట్లు లక్షలు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ దేశంలో కరోనా వ్యాధి వచ్చింది కదా, మీ ఇంటి చుట్టూ అందరూ చచ్చిపోయారు కదా, మీ పేటలో అందరూ చచ్చిపోయారు కదా, నీకు వయసు మళ్ళినది కదా, నీకు కూడా కరోనా వ్యాధి వచ్చింది కదా, ఇదిగో నీకున్నటువంటి ఆస్తి అంతా నా పేరు మీద రాసేయమని అడగండి. నో, దే విల్ నాట్ అగ్రీ. ఎక్కడో ఏదో ఒక మూలన ఒక ఆశ, 10 రోజుల్లో ఏదో ఒక రోజు బ్రతుకుతానేమో, 10 రోజులు ఉన్నాయి కదా, ఏదో ఒక టాబ్లెట్ పనిచేస్తుందేమో అని ఆఖరికి ఒంటరిగానే చనిపోతాం. కానీ అది 10 మందికి దానం చేయడానికి, నేను కష్టపడింది 10 మందికి ఉపయోగపడాలని ఆలోచన ఆఖరి క్షణంలో కూడా రాదు. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుడు ఇప్పటి వరకు చాలా సంతోషపడ్డాడు. మై సన్, ఈ ఊర్లో ఇంతమంది యువకులుంటే నీవే వచ్చావు, ఈ ఊర్లో ఈ ప్రాంతంలో ఇంతమంది తల్లిదండ్రులు ఉంటే ఇదిగో నీ తల్లిదండ్రులు మాత్రమే నిన్ను ఒక దైవీకంగా నడిపించారు, అందుకే నీ పరిగెత్తుకుని వచ్చా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని దేవుడు లోపలే చాలా సంతోషపడ్డాడు. అయితే మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, ఎప్పుడైతే నీ ఆస్తిని అన్నిటిని కూడా వదిలి అమ్మి నా దగ్గరికి రా అని ఆ మాట చెప్పగానే అతని ముఖాన్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక ఆస్తి కోసం, ఈ లోక ఐశ్వర్యం కోసం మనల్ని ఇప్పటి వరకు కాచి కాపాడుతూ ఉన్నతమైన స్థాయిని, ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి, ఒక జీవితం నుండి ఇంకొక జీవితానికి ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతున్న ఆ దేవుణ్ణి వదిలిపెడదామా? లేకపోతే
మనకున్న వాటిని వదులుకుందామా? ప్రియ సహోదరులారా, గాడ్ డిడ్ నాట్ టెల్ లిటరల్లీ టు సెల్ ఆల్ యువర్ ప్రాపర్టీ. దేవుడు వదులుకోమన్నది ఏమిటో తెలుసా? నీలో ఉన్నటువంటి బలహీనతలు. ఈ లోకంలో నీవు పట్టుకుని ఏలాడుతున్నటువంటి ఆ వ్యామోహములను వదిలిపెట్టి రమ్మని చెప్తున్నాడు. రెనౌన్స్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. ఈస్ నాట్ ఓన్లీ ఆస్కింగ్ యువర్ ప్రాపర్టీ. రెనౌన్స్ ఆల్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. నీలో ఉన్నటువంటి ఆ అహంకారాన్ని, ఆ కోపాన్ని, ఆ గర్వాన్ని అన్నిటిని కూడా వదిలిపెట్టు. అదే ఈ లోకంలో నీకున్నటువంటి ఆస్తి. గొప్పలు చెప్పుకునే ఆస్తి, ఇతరులను మోసం చేసే ఆస్తి, ఇతరుల మీద చాడీలు చెప్పే ఆస్తి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకునే ఆస్తి, ఇతరుల మీద లేనిపోని మాటలు చెప్పి కుటుంబాలను విడదీస్తున్నటువంటి ఆస్తి, ఇతర వ్యక్తులు సంతోషంగా ఉంటే ఓర్వలేనటువంటి ఆస్తి, వీటన్నిటిని కూడా నీవు వదులుకుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించమని దేవుడు చెప్తున్నాడు. కానీ వదులుకోలేక, ప్రభా, ఐ ఆమ్ కంఫర్టబుల్ విత్ ఆల్ మై వీక్నెసెస్, ఐ విల్ నాట్ కమ్ బ్యాక్ టు యూ, ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఎనీథింగ్ ఆఫ్ దోస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, పరలోకంలో నీ కోసం ఒక బంగారు బహుమానాన్ని దాచి ఉంచాడు. ఆ బహుమానాన్ని నీవు పొందుకోవాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, వదులుకోవాలి. దేవుని ఆరాధిస్తున్న ప్రతిసారి మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా వదులుకోవాలి. దాని ద్వారా నీకే గొప్ప విజయం, పరలోక ఐశ్వర్యాన్ని నీవు కనుక్కోగలుగుతున్నా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ యవనస్తుడు ఈ లోకమైనటువంటి బలహీనతలను, ఈ లోకమైనటువంటి పాపాన్ని వదులుకోలేక దేవుణ్ణే వదులుకుని వెళ్ళిపోయాడు. దేవుడే లేనటువంటి వ్యక్తిగా వెళ్ళిపోయాడు. Now he is going alone without God. He is not able to find the treasure in the Lord. ఆ ఐశ్వర్యాన్ని ఆయనలో కనుక్కోలేకపోతున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నా ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, దీంతోనే నేను బ్రతికేయచ్చు అనుకుంటున్నాడు. ఎన్ని పేరు ప్రతిష్టలున్నా ఇదిగో ఇలాంటి భయంకరమైనటువంటి కరోనా వ్యాధి ముందు అవన్నీ కూడా పనికిరావు. ఇట్ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. నీకు ఉన్నదా లేదా, ఈ కులమా ఆ కులమా, చదువుకున్నావా లేదా, ఏసీలో ఉన్నావా ఎండలో ఉన్నావా అని ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏది కూడా ఆలోచించదు. నౌ వి ఆల్ నీడ్ టు బికమ్ one child, a child of the Lord. We all need to become one religion, one caste. మాది ఈ కులము ఆ కులము అని చెప్పుకోవడానికి there is no time for you. Ignorance. ఇంకా అదే అజ్ఞానములో మనం జీవిస్తే కులాలు, మతాలు, మన ఆస్తులు, ఐశ్వర్యాలు మన ప్రాణాన్ని కాపాడలేవు. మన ప్రాణాన్ని కాపాడేది, మనల్ని క్షమించి మన మీద జాలి, దయ, కనికరాన్ని చూపించేది ఇదిగో మన ముందున్నటువంటి ఆ భగవంతుడు మాత్రమే. ఒక నిమిషం కళ్ళు మూసుకున్న దేవుని అడుగుదాం. విలువైన ఐశ్వర్యం నీలో కనుక్కోవాలి ప్రభా. నీతో ఒక్క క్షణం ఉంటే ప్రభా ఎంతో ఆనందకరమైనటువంటిది తండ్రి. అలాంటి విలువైన ఐశ్వర్యం నీలో కనుక్కొని ప్రతి క్షణము కూడా నీతో జీవించే భాగ్యాన్ని, నీలాగా జీవించే భాగ్యాన్ని, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులను కూడా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ లోకమైనటువంటి వ్యామోహాల కోసం, సినిమాలు, షికార్లు, ఎంజాయ్మెంట్ కోసం నిన్ను వదిలి వెళ్ళిపోకుండా ప్రభా వాటినే వదులుకుని నిన్నే సొంతం చేసుకుని నీలో విలువైన ఐశ్వర్యాన్ని కనుగొనే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనంద దాయకమే. అడుగుదాం ప్రభా, విలువైన ఐశ్వర్యం నీలో కనుగొంటిని దేవా, నీలో కనుకొని
నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే భాగ్యాన్ని, నాలో ఉన్నటువంటి ప్రతి వ్యసనాన్ని వదులుకుని నీవు నా కోసం చేసిన త్యాగాన్ని, నా కోసం చేసిన గొప్ప కార్యాలను గుర్తించుకుని నీ బిడ్డగా సాక్షిగా కృతజ్ఞత భావముతో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ జీవించే బిడ్డగా నన్ను మార్చమని అందరూ ఆ దేవుని అడిగి వేడుకుందాం. విలువైన ఐశ్వర్యం కనుగొంటిని నీలో దేవా కనుగొంటిని. 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 ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండుట ఎంతో ఆనందదాయకమే. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. యేసయ్యా, ఈ లోకంలో ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను మాత్రమే నీ బిడ్డగా సృష్టించావు ప్రభా. ఈ జీవన నాడికి ఈ మట్టి బొమ్మకు ప్రాణం పోసి నీవే నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావు ప్రభా. ఈ జీవిత ప్రయాణములో ఈ పడవ అలలకు కొట్టుకుపోకుండా మునిగిపోకుండా ప్రభువా, భయముతో వణికిపోకుండా ఈ నావను నడిపించినటువంటి నీవే ప్రభా. ఇన్ని గొప్ప కార్యాలు నా జీవితంలో చేసిన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ప్రభా. ఈ లోకం కోసం నిన్నే వదిలిపెట్టుకుంటున్నాను. ఈ లోక ఆనందం కోసం, ఈ లోక సుఖభోగాల కోసం, క్షణికమైనటువంటి తాత్కాలికమైనటువంటి వ్యామోహాల కోసం నిత్య జీవాన్ని ఇచ్చే నిన్నే వదులుకుంటున్నాను ప్రభా. నన్ను క్షమించి నీలో అనుక్షణం ఐశ్వర్యాన్ని కలిగి ఒక్క క్షణం జీవించే ప్రతి ఒక్క క్షణం నీతో జీవించే భాగ్యాన్ని దయచేయమని గొప్ప దేవుని కృపా దీవెనలు అడుగుదాం. జీవన నాడికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. జీవనదానికి జీవము పోసిన జీవనదాత నీవే కదా. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. ఎన్నో జీవరాశులు ఉండగా నన్ను నీ బిడ్డగా సృష్టించితివి. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. జీవన నావను తీరము చేర్చే జీవన నావిక నీవే కదా. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. పాపములో పడిపోయిన నన్ను ప్రాణమునిచ్చి రక్షించితివి. స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమ ఆరాధన సదా
అందరూ కూడా చప్పలతో స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. చప్పలతో మహిమ యేసు స్తుతి మహిమ ఆరాధన సదా నీకే ఆరాధన. అందరు చప్పట్లు కొడుతూ ప్రభా విలువైన ఐశ్వర్యాన్ని నీలో నేను కనుక్కోవాలి ప్రభా. ఆ ఐశ్వర్యం నా ఇంటిలోనే ఉండాలి ప్రభా. ప్రభా నన్ను నీ బిడ్డగా సృష్టించు ప్రభా. నీ బిడ్డగా నన్ను మలుచుకో ప్రభా. నాలో ఉన్నటువంటి ఇహలోకమైనటువంటి బలహీనతలన్నిటిని కూడా వదులుకుని ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే యోగ్యతను దయచేయమని గొప్ప దేవుని అడుగుతా. స్తుతి మహిమారాధన సదా నీకే ఆరాధన. స్తుతించు స్తుతి మహిమారాధన సదా నీకే ఆరాధన. స్తుతి మహిమారాధన సదా నీకే ఆరాధన. ఓ జీవననాదా నా ప్రాణదాత నీలో ఐశ్వర్యమును కనుగొనే బిడ్డగా దీవించుమా యేసయ్యా ప్రభు. ఒక్క క్షణం ప్రతి క్షణం నీతో జీవించే యోగ్యతను దయచేయుమా ఓ జీవనదాత ఓ సృష్టికర్త. ఒకసారి తప్పిపోయిన మమ్ము కరుణించవా కాపాడవా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ దేవుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా స్తుతించు యేసయ్యా. ఒకసారి నా జీవితములోనికి నా కుటుంబములోనికి వేచేయవా ప్రభు యేసునాథా. యేసయ్యా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మేము ఈ లోకములో ప్రతిరోజు అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న మేము ఎన్ని సమస్యలు ఆటంకాలు వచ్చినా మిమ్మల్ని తెలుసుకోలేక మీ యందు మా విశ్వాసాన్ని ఉంచుకోలేక అనేక విధాలుగా మీ గొప్పతనాన్ని మీ ఉన్నతమైన శక్తిని మా పట్ల ప్రదర్శించిన ప్రభా మిమ్మల్ని తెలుసుకోలేక కనుగోలేక మీతో ఉంటే ఎంత విలువైన ఐశ్వర్యం మా జీవితంలో వస్తుందో తెలుసుకోలేక ఇంకా ఈ లోకపు బిడ్డలుగానే మట్టి బిడ్డలుగానే మేము జీవిస్తున్నాం. తండ్రి ఒకసారి మమ్మ క్షమించి మేము చేసిన పాపములన్నీ కూడా క్షమించి నీ బిడ్డగా నీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మా కుటుంబాలను
రక్షణ కుటుంబాలుగా మార్చుకునే వాక్యాన్ని దయచేయమని. ఈరోజు మనం జక్కయ్యను చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి గమనించినట్లయితే, ఈ లోక పాపములో పడి పాపం మీద పాపం, మోసం మీద మోసం చేసి ఎంతో ఆస్తిని సంపాదించుకుని అన్నిటినీ కలిగి ఉన్న సమాధానము లేకపోవటంతో, సమాధానమనే ఐశ్వర్యం దేవునిలో దొరుకుతుందని ఆయన కోసం ఎతుకుతూ, ఆయన కోసం పరిగెత్తి, ఆ యేసయ్యను కళ్ళారా చూడాలని ఆశతో, ప్రియ సహోదరులారా, అందరికంటే ముందుగా పరిగెత్తి ఆ యేసయ్యను చూడాలి. ఆ యేసయ్యను చూస్తే నా పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఆ యేసయ్యను చూస్తే నా జీవితం అంతా కూడా మరొకసారి నూతన జీవితంగా మారిపోతుంది. ఆయనతో జీవించే ప్రతి క్షణం ఎంతో ఐశ్వర్యవంతంగా ఉంటుంది అని గమనించిన జక్కయ్య పరిగెత్తుకుని వెళుతున్నాడు. ఆ గొప్ప దేవుని కోసం దాహముతో పరిగెత్తి అక్కడున్నటువంటి చెట్టుని ఎక్కి ఆయన కోసం కాసుకుని చూస్తున్నాడు యేసయ్య. జక్కయ్య, ప్రియ సహోదరులారా, ఏ ఆత్మ అయితే పశ్చాత్తాపపడి, ఏ బిడ్డ అయితే పశ్చాత్తాపపడి చేసిన పొరపాట్లన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుని, ఈ పాత జీవితం నన్ను పాపములో పడవేసింది, ఇది శాపకరమైనటువంటి జీవితం, ఈ జీవితం ద్వారా నేను ఏమీ పొందుకోలేను, మనశ్శాంతిని కోల్పోతాను, సమాధానాన్ని కోల్పోతాను, రోగాలకు గురి అవుతాను, ఏ క్షణాన చనిపోతానో, తాత్కాలికమైనటువంటి జీవితమే నాకు దొరుకుతుంది అని గమనించినటువంటి జక్కయ్య పరుగులు తీశాడు. అంత సంపాదించిన దానిలో విలువను, ఐశ్వర్యాన్ని కనుక్కోనటువంటి జక్కయ్య ఆ ఐశ్వర్యవంతుడు కోసం పరిగెత్తాడు. ఏ ఆత్మ అయితే ఆయన కోసం ఎదురు చూస్తుందో, యేసయ్య కూడా ఆ బిడ్డ కోసమే పరిగెత్తుతున్నాడు. యేసయ్య కూడా ఆ బిడ్డను కౌగలించుకుని, ఆ బిడ్డను మార్చి, ఆ బిడ్డకు నూతన జీవితాన్ని ఇవ్వటం కోసమే ఆయన కూడా పరిగెత్తుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, నీవు నేను మారితే, నీవు నేను మనం చేసిన మన పూర్వ జీవితాన్ని గురించి పశ్చాత్తాపపడి, ప్రభా నీ జీవితమే నాకు కావాలి అని కోరుకుంటే, తప్పకుండా ఆ యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. బిడ్డా దిగిరా, ఆ పాపము నుండి దిగిరా, ఆ శాపము నుండి దిగిరా అని యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. ఆ యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఈరోజు నేను నీ ఇంటికి వస్తానని ఆయనే చెప్తున్నాడు. మనం అందరి ఇంటికి నేను వస్తాము అని చెప్పలేం. ఏ బిడ్డలైతే మనకు దగ్గరగా ఉంటారో, ఏ బిడ్డలైతే మనకు ఆత్మీయంగా మనవారు అని మనం అనుకుంటామో, ఏ క్షణాన వెళ్ళినా మనల్ని కాదనరు, వద్దనరు, మనల్ని అవమానపరచరు అని మనకు నమ్మకం ఉంటుందో, ఆ బిడ్డల ఇంటికి నేను వస్తున్నాను, నాకు అది కావాలి, ఇది కావాలని ధైర్యంగా మనం చెప్పేస్తాం. ఈరోజు యేసు ప్రభు కూడా ఈ పాపి అయినటువంటి జక్కయ్య విషయంలో చాలా నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆయన కోసం వచ్చినప్పుడే ఆయనకు అర్థమైపోయింది, ఆయన కోసం దాహముతో చూసినప్పుడే ఆయనకు అర్థమైపోయింది, ఈయన నా బిడ్డే అని చెప్తున్నాడు. జక్కయ్య దిగిరా, నీ ఇంటికి నేను రాదలిచాను, నీతో భోజనం చేయదలిచాను అని ఒక్క మాట చెప్పగానే చనిపోయినటువంటి ఆ హృదయం, కృంగిపోయినటువంటి ఆ హృదయం, వేసారిపోయినటువంటి ఆ హృదయంలో మళ్ళీ నూతన జీవం, నూతన సంతోషం చిగురించింది. పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని కోసం పరిగెత్తుకుని వెళుతూ ఆ ఇంటికి చేరడానికి ముందే he decided to give up all the worldly things. ఆయన చేసిన మోసాన్ని వదులుకోవాలని, ఆయన మోసంతో సంపాదించిన ప్రతి ఒక్కటి వదులుకోవాలని ఆయన, అయ్యా ఇంత గొప్ప దేవుడు, ఇంకా ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు నాతో ఉంటే, నా ఇంటికి వస్తే నేను ఇంకా పాపిగా ఉండాలా? నో, ఐ డోంట్ వాంట్ టు బి ఎ సిన్నర్. ఇంకా నేను పాపిగా ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన వదిలేసుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళడానికి ముందే పాపాన్ని మొత్తం వదిలేసుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నేను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు ఇచ్చేస్తాను, పేదలకు నా ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చేస్తాను. ప్రభా, ఇక పాపంతో సంపాదించింది ఏ ఒక్కటి నాలో ఉండటానికి వీల్లేదు. ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు మోహాలు, ఈ లోకపు పేరు ప్రతిష్టల కోసం నేను చేసిన అడ్డమైన పనులు ఏమీ కూడా నాతో ఉండటానికి వీలు లేదని పూర్తిగా అతను వదులుకున్నాడా, త్రుంచి వేసుకున్నాడా. ఏ క్షణమైతే యేసయ్య
ఆ ఇంటిలో అడుగు పెట్టాడో, ఓడిపోతున్నటువంటి మొగ్గలు మళ్ళీ జీవంతో, ఓడిపోతున్నటువంటి ఆ మొక్కలు మళ్ళీ పులకరించి జీవముతో లేచాయి. ఆ గొప్ప దేవుని యొక్క ఆ సన్నిధి, ఆయనతో గడిపినటువంటి ఆ ఒక్క క్షణం ఐశ్వర్యవంతంగా మారిపోయింది, సంతోషకరంగా మారిపోయింది, ఆహ్లాదకరంగా మారిపోయింది. మొన్నటి వరకు ఆ ఇంటిలో రోగాలు, ఆ ఇంటిలో సమస్యలు, ఆ ఇంటిలో భార్యాభర్తల మధ్య గొడవలు అన్నీ ఉన్నాయి, అన్ని ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నాయి. భార్య చెప్తుంది, అయ్యా ఎందుకయ్యా పాపపు సొమ్ము, ఆ సొమ్మును పట్టుకొస్తున్నావు, ఈ ఇంటిలో పడేస్తున్నావు. ఎవరో ఒకరికి రోగానికి గురి అవుతున్నారు, ఎవరో ఒకరు మరి అనేకమైన ఇబ్బందులు గురి అవుతున్నారు. వాడు చూడు, మొదటి వాడు మంచాన్ని పడి ఉన్నాడు, కాళ్ళు చేతులు పని చేయటం లేదు. రెండో వాడు వ్యాధిగ్రస్తులతో వ్యాధితో ఉన్నాడు. మూడో వాడు ఇలా ఉన్నాడు. ఇదిగో జీవితం అంతా నీ పాపముతో కొట్టి మిట్టాడుతుందని చీదరించుకున్న చెక్కయ్య వదిలిపెట్టలేదు, పాపములోనే జీవించాడు. ఎప్పుడైతే యేసయ్యలో ఐశ్వర్యం ఉంటుందనుకున్నాడో ఆయన కోసం పరిగెత్తాడు. ఆ ఐశ్వర్యాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆయన రాకడతో ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఆయన రాకతో కుటుంబం అంతా కూడా దీవించబడింది. ఆయన రాకతో కుటుంబంలో ఉన్న వ్యాధిగ్రస్తులందరూ కూడా స్వస్థతను పొందారు. ఎప్పుడు నవ్వనటువంటి బిడ్డలు, ఎప్పుడు సంతోషాన్ని అనుభవించినటువంటి బిడ్డలు శాంతి సమాధానాన్ని, విలువైన ఐశ్వర్యాన్ని వాళ్ళు కనుక్కున్నారు. సహోదరులారా, అదే ఐశ్వర్యాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఈ లోక ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం కోసం దేవుని వదులుకున్నాడు. ఇదిగో రెండవ వ్యక్తి దేవుని పొందుకోవడం కోసం ఈ లోక ఆస్తులన్నీ కూడా వదులుకున్నాడు, ఈ లోక వ్యామోహాలన్నీ కూడా వదులుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడ ఉన్నా? మొదటి బిడ్డలాగా నీవు ఉన్నావా? రెండవ వ్యక్తిలాగా పశ్చాత్తాపం కలిగినటువంటి బిడ్డగా, దేవుని కావాలని కోరుకుని దాహముతో ఇంటికి పిలుచుకున్నటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడా? కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ దేవుని అడుగుదాం. అబ్బా, నీ బిడ్డను తండ్రి, ఇక నుంచి నేను నీ బిడ్డగానే నేను జీవిస్తాను. నీతో ఉండటం ఎంతో భాగ్యమయ్యా, నీతో జీవించటం ఎంతో ఆహ్లాదకరమయ్యా. అయ్యా, నేను పాపం చేశానని చీతరించుకోక నీ మంచితనముతో నన్ను ఆశీర్వదించు ప్రభా అని అందరూ కూడా మోకరిద్దాం. ఆ ఆఖరి దీవెనలను మనం స్వీకరించబోయే ముందు ప్రభా ఆ దేవుని అడుగుదాం. ఇక నుంచి నీ బిడ్డగానే నేనుంటాను, ఇక నుంచి నీ సాక్షిగానే నేను జీవిస్తాను. నా కోసం నీ రక్తాన్ని వెలగా పెట్టి నన్ను కాచి కాపాడుకున్న తండ్రి, అబ్బా తండ్రి, నీ బిడ్డనయ్యా. ఐ వాంట్ టు బికమ్ యువర్ చైల్డ్. ఈ రోజు నుంచి నీ బిడ్డగా నేను మారిపోవాలని ఆశపడుతున్నాను. ఈ లోకపు బిడ్డగా కాదు ప్రభా, ఎందుకంటే నా కోసం నీ రక్తాన్ని దారపోసి నీ విలువైనటువంటి జీవితాన్ని నాకిచ్చి, విలువైన ఐశ్వర్యాన్ని నాలో నింపి, ఈ ప్రాణాన్ని కాపాడాలి అని, ఈ ఆత్మను రక్షించాలని ఆశపడుతున్నటువంటి మీలో గడపడం ఎంతో భాగ్యమయ్యా, ఎంతో సంతోషమయ్యా. నీతోనే నేను జీవిస్తాను తండ్రి అని ఆ గొప్ప దేవుని అడుగుతూ, అయ్యా నీ బిడ్డను దేవా అని ఆ గొప్ప దేవుని అడుగుదాం. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నేనీ బిడ్డను, ఎంతో భాగ్యము, ఎంతో సంతోషము, అబ్బా నేనీ బిడ్డను. ఆ గొప్ప దేవుని రాకడతో మనమందరం కూడా ఆయన బిడ్డలుగా మారిపోయాం. అందరూ కూడా సంతోషంగా, అయ్యా ఈ రోజు నుంచి నీ బిడ్డనే తండ్రి, నీ బిడ్డగానే నేను జీవిస్తాను యేసయ్యా. ఈ లోకపు బిడ్డలుగా కాదు, ఈ లోకపు ఆలోచనలతో ప్రభా మిమ్మల్ని వదులుకుని వెళ్ళిపోయే బిడ్డగా కాదు, నిన్నే నేను ప్రేమిస్తాను, నీకోసం నా ప్రాణాన్ని కూడా ఇస్తాను ప్రభాని. అయ్యా నా కోసం ఈ లోకానికి వచ్చిన దేవా, నీకోసం నేను జీవిస్తానని ఆ గొప్ప దేవుని అడుగుదా.
బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. అందుకు హృదయం మీద చేయబెట్టుకుని నీ బిడ్డను నేను, యేసు అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనిచి కొనబడిన బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెలనిచి కొనబడిన బిడ్డను నేను. నీ దివ్య ఆత్మ నా చిన్ని హృదిలో నింపుకొని జీవించు బిడ్డను నేను. నీ దివ్య ఆత్మ నా చిన్ని హృదయలో రెండు చేతుల పైకి లేపి నింపుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నేనీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నేనీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను, యేసు అబ్బా నీ బిడ్డను నేను. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా, ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. మంచి కాపరి అవును దేవా, నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. దారి తప్పినే వెళ్ళినను నాను వెదకి నడిపెదవు, దారి తప్పి వెళ్ళినను నన్ను వెదకి నడిపెదవు. పచ్చిక బయలు చోటులలో సేద తీర్చు ప్రభువు నీవే, పచ్చిక బయలు చోటులలో సేద తీర్చు ప్రభు నీవే. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నేనీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము నాకెంతో సంతోషము, అందరూ కూడా చప్పట్లతో నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ అందరూ కూడా చప్పట్లతో బిడ్డను నేను.
చాలా సంతోషంగా అయ్యా ఈ రోజు నుంచి నన్ను నీ బిడ్డగా అంగీకరించినందుకు స్తోత్రం. నేను చాలా సంతోషపడుతున్నాను ప్రభా. నీలో విలువైన ఐశ్వర్యాన్ని నేను కనుక్కున్నాను తండ్రి. ఎల్లప్పుడూ అలా జీవించే భాగ్యాన్ని నాకు దయచేయమని వేడుకుందాం. అబ్బా నీ బిడ్డను నేను, యేసూ నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. అడుగు యేసయ్యా, ఈ రోజు నుంచి నీ బిడ్డగానే నేను జీవిస్తాను యేసయ్యా. నా కోసం రక్తం ఇచ్చి నీ ప్రాణాన్ని దారపోసి తప్పిపోయిన నన్ను వెతికి రక్షించినటువంటి యేసయ్యా, నీలో ఉంటే ఎంతో సంతోషము, నీలో ఉంటే ఎంతో ఐశ్వర్యము ప్రభా. ఈ విలువైన ఐశ్వర్యాన్ని ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్నాను తండ్రి. ఇహలోకము కోసం, ఇహలోకమైనటువంటి వ్యామోహాల కోసం నిన్నే నేను వదిలిపెట్టుకుని చాలా సందర్భాల్లో నేను జీవించాను యేసయ్యా. ఈ రోజు నుంచి నిన్నే నేను పొందుకుని, నీలో ఐశ్వర్యాన్ని పొందుకుని సంతోషంతో, సమాధానముతో, అన్ని రకాల ఐశ్వర్యాలతో నీ బిడ్డగా నీకు ఇష్టమైనటువంటి ఇంటిలోనే నేను జీవిస్తాను యేసయ్యా అని ఆ దేవునికి మనం పెట్టుకుందాం. స్తోత్రం ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి, ఈ రోజు నీ ఇల్లు రక్షించబడింది. ఆ దేవుని యొక్క రాకడతో నీ కుటుంబం అంతా కూడా దీవించబడింది. నీ బిడ్డలందరూ కూడా దీవించబడ్డారు. చదువుకుంటున్నటువంటి నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు, యవనస్తులందరూ కూడా గొప్ప బంగారు ఐశ్వర్యాన్ని దేవునిలో కనుక్కుని ఉన్నారు. ఆ ఐశ్వర్యం ఈ బిడ్డలను ఎల్లప్పుడూ కూడా ఈ బిడ్డలతోనే ఉండాలని, ఈ బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమేమి కావాలో, ప్రభులో ఏం పొందుకోవాలని ఆయనను ఆహ్వానించావో ఈ రోజు ఆ ప్రభుకు సమర్పించు. ఆ గొప్ప దేవుడు మనతో ఉంటే, నీవు ఏమేమి వదులుకుంటే ఆ గొప్ప దేవుడు మనతో ఉంటాడో గ్రహించి అన్ని కూడా వదులుకోవడానికి ప్రయత్నించే ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతో భాగ్యము, ఎంతో సంతోషము అబ్బా నీతో ఉంటే, నీలాగా జీవిస్తే ఎంతో సంతోషము దేవా. అందుకు కూడా మోకరించి రెండు చేతులు జోడించేసయ్యా, ఇప్పటి వరకు మీలో ఐశ్వర్యాన్ని నేను కోల్పోయాను. ఈ లోకానుసారం ఆలోచించి నీకు ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వకుండా, నీకోసం చేయవలసినటువంటి పనులను చేయకుండా, నా కళ్ళ ముందే పాపం జరుగుతున్నా, నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నా, నాకెందుకులే అని వదిలేసి, నా బిడ్డలే చెడు మార్గములో నడిచిన చూసి చూడనట్టుగా వదిలేసి, మనకెందుకులే అని నిర్లక్ష్యముతో ఇప్పటి వరకు నేను కోల్పోయాను దేవా. ప్రభా, నేను ఒక కుటుంబంలో దీవెనకరంగా ఉండవలసిన నేను నా ద్వారానే కుటుంబాన్ని పాడు చేసుకున్నాను. నాలో ఇహలోకమైనటువంటి లక్షణాల ద్వారా నా కుటుంబాన్ని చక్కబెట్టుకోకుండా, నా భార్య బిడ్డలను, నా భర్తను ప్రేమించకుండా, నీ యందు భయభక్తులు కలిగి జీవించకుండా, ఇహలోకమైనటువంటి పొగడ్తల కోసం, ఇహలోకమైనటువంటి పేరు ప్రతిష్టల కోసం మీకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా, మీతో గడపకుండా, కనీసం ఒక్క క్షణాన్ని నా జీవితంలో మీతో గడిపి విలువైన ఐశ్వర్యమైనటువంటి సమయంగా మార్చుకోకుండా, ఆ బిజినెస్ అని, ఈ పనని, ఆ స్నేహితులని, అక్కడ ఫంక్షన్స్, ఇక్కడ ప్రోగ్రామ్స్ అని పరిగెత్తుకుని వెళ్ళాను. ఈ లోకములో పరిగెత్తి పరిగెత్తి ప్రభా, ఆఖరికి ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఓడిపోయి కూర్చుని ఉన్నాను.
కనీసం ఈ సమయంలోనైనా ఆ ఐశ్వర్యవంతుణ్ణి నేను కనుక్కొని నీలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఈ రోజు నుంచి నన్ను నేను చక్కబెట్టుకుంటూ, నా భార్య బిడ్డలను చక్కబెడుతూ, నా భర్తను చక్కబెడుతూ, అయ్యా ఏ పని చేసినా మొదట దేవునితోనే చేద్దామని, ఎక్కడికి వెళ్ళినా దేవునికి చెప్పి మనం వెళదామని, మన కుటుంబం రక్షణ కుటుంబంగా మార్చుకుందాం. ఎండిన ఎడారిగా కాకుండా, ఇహలోకమైనటువంటి కుటుంబంగా కాకుండా, యేసు ప్రభు ఉన్న, దేవుడున్న, దేవుని యొక్క లక్షణాలు ఉన్న, దేవుని యొక్క ఐశ్వర్యం ఉన్నటువంటి ఇంటిగా ముందు మనం మార్చుకుందామని విశ్వాసముతో ఆ గొప్ప దేవునికి మాట ఇచ్చి ప్రార్థన చేద్దాం. ఈ టీవీల ముందు, మొబైల్స్ ముందు ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకి లేపండి. దేవునికి మాట ఇవ్వండి. ప్రభా, ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తాను. నీ బిడ్డగా ఉంటే ఆ వచ్చే ఆనందం ఊహించలేనిదయ్యా. నాకు శక్తినివ్వమని ఆశపడుతున్నాను, కానీ ఆరాధన అయిపోయిన వెంటనే మళ్ళీ పడిపోతానేమో భయం వేస్తుంది. ప్రభా, నన్ను ఆశీర్వదించు. నా బిడ్డలు కూడా పడిపోతారేమో అని భయం వేస్తుంది. ప్రభా, నా బిడ్డల కోసమే నేను ఇన్ని కష్టాలు పడుతున్నా. వాళ్లే పడిపోతే, నా కళ్ళ ముందే వాళ్ళు ఓడిపోయినటువంటి వ్యక్తులుగా, నిస్సహాయులుగా జీవిస్తూ ఉంటే అది నేను భరించలేనయ్యా. నా కళ్ళ ముందు నా బిడ్డలు ఎదగాలి. నా కళ్ళ ముందు నా బిడ్డలు ఎదగాలి అంటే నేను నీతో ఉండాలి, వాళ్ళను కూడా నీలో నడిపించాలి. ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ రోజులన్నీ కూడా మీతో గడిపి, మీతో మంచి సంబంధాన్ని, పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని, నిన్ను మా జీవితానికి, మా కుటుంబానికి నాయకుడిగా, యజమానిగా స్వీకరించి, కాపరిగా స్వీకరించి, మేమంతా కూడా గొర్రెల్లాగా తగ్గి వినయముతో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు యేసు నామములో ప్రతి ఒక్క కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబంగా మారిపోవును గాక. ప్రతి ఒక్క బిడ్డ దేవునిలో ఐశ్వర్యాన్ని కలిగి సంతోషంగా జీవించే బిడ్డగా మారిపోవును గాక. ప్రభువా, ఈ యవనస్తులను మీకు సమర్పిస్తూ ఉన్నాను. వారి యొక్క చదువులను ఆశీర్వదించండి, వారి యొక్క ప్రణాళికలను ఆశీర్వదించండి. బంగారు భవిష్యత్తు ప్రభు నామములో ఈ బిడ్డలకు కలుగును గాక. వివాహాలు జరుగును గాక, ఉద్యోగాలు వచ్చును గాక, నూతన గృహాలు నిర్మించబడును గాక, నూతన ప్రణాళికలు ఏర్పడును గాక, బంగారు భవిష్యత్తు ఈ బిడ్డలకు వచ్చును గాక. ప్రభువా, ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఈ కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాను. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను ఆశీర్వదించండి, వృద్ధులను ఆశీర్వదించండి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, ఈరోజు ఆరాధనలో పాలు పంచుకుని వారి యొక్క మంచి మనసు ద్వారా ఈ ఆరాధనను ప్రపంచమంతా కూడా టెలికాస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. వారి కుటుంబాలు ప్రభు నామములో దీవించబడును గాక. వారి కుటుంబాలు దీవించబడును గాక. వారి ప్రణాళికలు నెరవేరును గాక. నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తానని పలికిన దేవుడు ఈ బిడ్డలందరినీ కూడా దీవించాలని ప్రార్థన చేద్దాం. మనందరి ప్రతి ఒక్క కుటుంబం దేవుని సాక్షిగా మారిపోవాలి, రక్షణ కలిగిన కుటుంబంగా మారిపోవును గాక. ప్రభా, జక్కయ్య కుటుంబం వల్లే మనందరి కుటుంబాలు రక్షించమని, మనందరిలో ఉన్న లోటుపాట్లను తొలగించి, బలహీనతలను తొలగించి, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆ గొప్ప ఐశ్వర్యాన్ని మనందరికి దయచేయమని మనందరి కోసం ప్రార్థించే తల్లి, ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ప్రార్థన చేద్దాం. దేవర ప్రసాదము చేతానని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారికిని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల యందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. నిన్నే ఆరాధింతుం, నిన్నే ఆరాధింతుం యేసయ్యా. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. అందరూ కూడా మోకరించి నీకు ఏం కావాలో ఆ గొప్ప దేవుడు మరొకసారి మన ఇంటిలో సిలువ గుర్తుతో ఆశీర్వదిస్తూ ఉండగా
మన కుటుంబంలో, మన జీవితంలో ఏం కావాలని ఆశపడుతున్నావో ప్రభువుకి సమర్పించు. నీరసించుగా